ఇక న్యూ ఇయర్ వేడుకల వేళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి సముద్రంలోనికి దూసుకెళ్లిపోయింది. దీంతో కారుతో పాటు ఓ యువకుడు కూడా సముద్రంలో మునిగిపోయాడు. ఈ ఘటన అంతర్వేది బీచ్లో చోటు చేసుకుంది. కాకినాడకు చెందిన ఇద్దరు యువకులు న్యూ ఇయర్ వేడుకల కోసం అంతర్వేదికి వెళ్లినట్లుగా సమాచారం. ఇక బీచ్లో కార్ డ్రైవ్ చేస్తూ ఉండగానే అన్నా చెల్లెళ్ల గట్ట దగ్గర కారు సముద్రంలోనికి దూసుకెళ్లింది. ఆ సమయంలో కారులో ఉన్న కిషన్ అనే యువకుడు దూకేగా శ్రీధర్ అనే యువకుడు కారుతో పాటు సముద్రంలో గల్లంతయ్యాడు. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. న్యూ ఇయర్ వేడుకల వేళ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి సముద్రంలోనికి దూసుకువెళ్లింది. దీంతో కారుతో పాటు ఓ యువకుడు కూడా సముద్రంలో మునిగిపోయాడు. ఈ ఘటన అంతర్వేది బీచ్లో చోటు చేసుకుంది. కాకినాడకు చెందిన ఇద్దరు యువకులు న్యూ ఇయర్ వేడుకల కోసం అంతర్వేదికి బయలుదేరారు. బీచ్లో కార్ డ్రైవ్ చేస్తూ ఉండగా అన్నా చెల్లెళ్ల గట్టు దగ్గర కారు సముద్రంలోనికి దూసుకెళ్లిపోయింది. ఆ సమయంలో కారులో ఉన్న కిషన్ అనే యువకుడు దూకేగా శ్రీధర్ అనే యువకుడు కారుతో పాటు సముద్రంలోనే గల్లంతైపోయాడు. రైట్, ఇక న్యూ ఇయర్ సందర్భంగా అంతర్వేది బీచ్ రోడ్లో జరిగిన విషాదం ఆ కుటుంబంలో విషాద ఛాయలు మిగిల్చింది. సరదాగా బీచ్ ఒడ్డున డ్రైవ్ చేస్తూ ఉండగా సడన్ గా కారు అదుపు తప్పి సముద్రంలోనికి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. దాంట్లో ఒక యువకుడు తప్పించుకున్నాడు. ఇంకో యువకుడు కారుతో పాటు సముద్రంలో గల్లంతైనట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి. ఏదైతే న్యూ ఇయర్ వేడుకల్లో ప్రముఖ పుణ్యక్షేత్రం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేదిలో విషాదం చోటు చేసుకుంది. అయితే నిన్న రాత్రి 11:30 గంటల సమయంలో న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటూ ముగ్గురు యువకులు కాకినాడ నుంచి తారు వాహనంలో వచ్చారు. అంటే ఇది ఒక జీప్ లాగా ఉంటుంది. అయితే ఈ కార్లు ఇక్కడ అంతర్వేది సముద్ర బీచ్లో ఇక్కడ సరదాగా అటు ఇటు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్న నేపథ్యంలో డ్రైవింగ్ అదుపు తప్పి సముద్రంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. సముద్రంలోకి దూసుకుపోవడంతో అన్నా చెల్లెలు గట్టు దగ్గర ఈ ఘటన జరిగింది. అయితే చాలాసేపు వాహనం లోపలికి వెళ్ళిన తర్వాత లైట్లు వెలుగుతున్నాయి. ఎవరైతే కిషన్ అని 31 ఏళ్ల కిషన్ ప్రాణాలతోటి బయటపడ్డ పరిస్థితి ఉంది. అయితే డ్రైవింగ్ సీట్లో ఉన్న ఎవరైతే శ్రీధర్ మాత్రం
గల్లంతైన పరిస్థితి. అయితే ఇప్పుడు వాహనం ఇప్పుడే పోలీసులు సైనటిపల్లి పోలీసులు వెలుపులోకి తీశారు. క్రెయిన్ సహకారంతో వాహనాన్ని బయటికి తీశారు. ఈ వాహనం తీసిన వెంటనే ఏదైతే డ్రైవింగ్ సీట్లో ఉన్నాడో శ్రీధర్ అట్లాగేనే ఉన్న పరిస్థితి ఉంది. అయితే తీసిన తర్వాత ఇప్పుడు పోలీసులు మొత్తం కేసు అంతా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం కాకినాడ నుంచి 3 యువకులు వచ్చారు. ముగ్గురులో ఒకరు రూమ్లో ఉంటే మరొక ఇద్దరు ఎవరు కిషను శ్రీధర్ బీచ్కి వెళ్ళారు. బీచ్లో అన్నా చెల్లెలు గట్టు వరకు ఇక్కడ ఇసుక మేటలు వేసి ఉంటుంది. సముద్రం ఒడ్డిన అనేక మంది వాహనాల్లో డే టైం తిరుగుతూ ఉంటారు. అలాగే వీరు కూడా సరదాగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ అదుపు తప్పి లెఫ్ట్ సైడ్లోకి దూసుకెళ్ళిపోయిన పరిస్థితి సముద్రంలోకి ఉంది. అక్కడ అగాధం కూడా అంటే గోదావరి సముద్రంలో కలిసే ప్రదేశం సంగమం ప్రదేశం కావడంతో కాస్త అగాధం కూడా ఎక్కువగా ఉండడంతో వెంటనే జీపు మొత్తం కనబడకుండా లోతుకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఈరోజు ఇప్పుడు అప్రమత్తమైన పోలీసులు ఎవరైతే స్థానికులు రక్షించారో అతను ఆసుపత్రికి తరలించిన తర్వాత ఉదయం ఇప్పుడు కాసేపటి క్రితమే వాహనాన్ని క్రేన్ సహకారంతో బయటికి తీశారు. డ్రైవర్ సీట్లో ఉన్నట్టుగానే శ్రీధర్ ఉన్నాడు. శ్రీధరు ఇక్కడ ఒక ఫార్మా కంపెనీలో బెంగళూరులో పనిచేస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఇంకా బంధువులు ఇక్కడ చేరుకున్నారు. చాలా విషాదంలో మునిగిపోయారు. నూతన సంవత్సర వేడుకల్లో నేపథ్యంలో ఈ విధంగా విషాదం చోటు చేసుకోవడంలో ఈ కుటుంబంలో చాలా విషాద స్థాయిలు అలుముకున్నాయి. ప్రస్తుతం అయితే వీరు సరదాగా కాకినాడ నుంచి బయలుదేరి వచ్చి రాత్రి 11:30 గంటల ప్రాంతంలో బీచ్ రోడ్లో తిరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీరామ్మూర్తి.